సత్యనారాయణ గారు, సో ఓవరాల్గా చూస్తే సిచ్యువేషను మోదీ గ్యారంటీ, చంద్రబాబు నేతృత్వం, పవన్ కళ్యాణ్ యొక్క విశ్వాసం అని అన్నారు. సో ఇవి మాట్లాడుతూనే అటు దూసుకుపోతూ ఒక ఉగ్ర రూపంలో మాట్లాడుతూ, మరోవైపు అటు జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్కి చేసిన అన్యాయం విషయం మాట్లాడడం అనేది నిజంగా ఇది ఎట్లాంటి అట్రాక్షన్ అనుకోవాలి ఈరోజు సభ అంతా కూడా. సో ప్రజలు దీనికి సంబంధించి ఎలా కనెక్ట్ అయ్యారని అర్థం చేసుకోవాలి. ముందుగా నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులకి, అదేవిధంగా డిబేట్ నిర్వహిస్తున్నట్టు మీకు పెద్దలకు కూడా శుభ సాయంత్రం. ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క సభలో ఊహించినటువంటి విధంగా, తెలుగుదేశం వాళ్ళైతే ముందే ఊహించాం, మరైతే కొంతమంది మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన 5 సంవత్సరాలు కూడా ఎక్కడ మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడేమో కూడా అంత పెద్దగా విమర్శలు ఉండవేమని ఎక్స్పెక్ట్ చేశారు చాలా మంది. దాన్ని ఈరోజు మోడీ గారు పటాపంచలు చేశారు. ఎందుచేతనంటే మోడీ గారు ప్రతి పాయింట్ టచ్ చేసింది కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి కూటమి కానీ దమ్ముంటే విమర్శ చేయాలి. వాళ్ళకి ఏమాత్రం దమ్మున విమర్శ చేయాలి. ఎక్కడా కూడా విమర్శ చేయలేరు ఖచ్చితంగా. ఈ సాయంత్రం వాళ్ళ ప్రెస్ మీట్ చూడొచ్చు, రేపు వాళ్ళ సభలు చూడొచ్చు. ఎక్కడా కూడా మోడీ గారిని ఎంత తెచ్చి కూడా టచ్ చేయలేరు. ఆ విధంగా అది ఈరోజు మోడీ గారు మరి రాజమండ్రి సభకు వచ్చి బ్రహ్మాండమైనటువంటి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఏపీలో కూటమి గెలుపు ఖచ్చితంగా. చంద్రబాబు నాయుడు గారు నెంబర్ 1 అభివృద్ధిని చూపించారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిలో నెంబర్ 1 చేశారు. ప్రతిదీ కూడా ఇసుక మాఫియా, అది లిక్కర్ మాఫియాని ఇక్కడ బాగా పెంచి పోషిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రతిదీ కూడా పాయింట్ చాలా వివరిస్తూ కూడా ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుచేతనంటే అది చాలా అవసరం. ఈరోజు విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి ఏ విధమైనటువంటి అన్యాయం జరిగిందో, మేము ఇక్కడ రాజధానిని అమరావతిని ఇక్కడ మేము అనుకుని శంకుస్థాపన చేసి ఉమ్మడిగా మేము కార్యక్రమాలు చేస్తే ఈరోజు 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు అన్న తర్వాత ఏ ఒక్క రాజధాని అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేయగలిగాడా? ఈ విధమైనటువంటి నైవంచన పాలన ప్రజలు తిప్పికొడతారు, కూటమి తిప్పికొడుతుంది. చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం, సమర్థవంతమైన నాయకత్వంలో ఏపీ నెంబర్ 1 గా అభివృద్ధి చెందింది. ఇతను చాలా అవినీతి పరుడుగా తయారయ్యి మరి చాలా మాఫియాల్ని పోషించాడని చెప్పేసి ఆయనే స్వయంగా వైసీపీని ప్రత్యేకంగా ఆయన పాలనను శూన్యం. ఓకే, మ్యూట్లో పడిందండి. రోజు ఏపీ ప్రజలు చాలా సంతోషంగాను, ఆనందంగాను, మరి కూటమిలో ఉన్నటువంటి అనేక మంది నాయకులు, కార్యకర్తలు, తెలుగు ప్రజలు కూడా ఈ రోజు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి మోడీ గారి స్పీచ్ ఏదైతే ఉందో అది దేశ అభివృద్ధికి భాగంగా, దేశ అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంటే ఒక ముఖ్య పట్టణాన్ని నిర్మించుకుని, అమరావతిని భవిష్యత్తులో నిర్మించుకుని, అమరావతి ద్వారా మరి అనేక మంది అక్కడ యువతను మరి కేంద్రీకృతంగా యువత ఈ రోజు నిర్వీర్యం అయిపోయింది. యువత నిజంగా ఆంధ్రప్రదేశ్ లో మనం జగన్మోహన్ రెడ్డి ఎందుకు రావడానికి ప్రత్యేకించి మనం చర్చించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ప్రతి వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ కూడా ఉద్యోగ కల్పన లేదు. ఒక డిగ్రీ చేసినటువంటి వ్యక్తి ఆ డిగ్రీ పట్టుకుని ఎటు వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితి, ఐటీ హైటాబ్ ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి. ఈ విషయాలన్నీ నెక్స్ట్ రౌండ్ లో సత్యనారాయణ గారు ఈ విషయాలన్నీ నెక్స్ట్ రౌండ్ లో మనం మాట్లాడుకుందాం. ఒక్కసారి లక్ష్మణ్ గారి రెస్పాన్స్ కూడా తీసుకుందాం. సో లక్ష్మణ్ గారు, అంటే ఈరోజు ప్రధాని మోదీ మాట్లాడిన మాటలు, ఆ ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలు, అంటే మరి నిజంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో, అంటే ముఖ్యంగా ఏపీ కనుక మనం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం రాబోతోంది అంటున్నారు. సో ఇది మోదీ గ్యారంటీగా చూడాలా? మరి ఇప్పటి వరకు కూడా కొంత కన్ఫ్యూజన్లో ఉన్న ప్రజలు ఈరోజు నిజంగా బీజేపీ అటు కేంద్రం సర్కారు కూడా తోడుగా ఉంది మనతోటి అనే భావన కలిగిందంటారు ప్రజలకి? ఇప్పటి వరకు ఒక అనుమానాన్ని క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రత్యేకించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు బీజేపీలోనే ఒక వర్గం అసంతృప్తిగా ఉంది, తెలుగుదేశం అయితే పూర్తి అసంతృప్తిగా ఉంది, ఇంకా పొత్తు ఉన్నప్పటికీ కూడా ఇంకా ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డికి సపోర్టు చేస్తున్నారేమో కేంద్ర బీజేపీ నాయకత్వం అనేటువంటి అనుమానాలు నిన్నటి వరకు ఉన్నవి. నిన్న అమిత్ షా కొంత క్లియర్ గా చెప్పడం వలన ఇవాళ ప్రధానమంత్రి గారు దాన్ని ఇంకా జోడించి ప్రజలకు క్లియర్ గా చెప్పడం వలన ఖచ్చితంగా రేపటి నుంచి ప్రజల్లో మార్పు అయితే వస్తుందని నేను భావిస్తున్నాను. అంటే ఎవరికైతే
అనుమానాలు ఉన్నాయో తెలుగుదేశం కార్యకర్తలకు కానీ బీజేపీ కార్యకర్తలకు కానీ ఇంకా ఉత్సాహంగా పనిచేసే అవకాశాలు ఉన్నాయి. ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు సీఎం అనే విధంగా చెప్పారు. ఇంకా మళ్ళా చంద్రబాబు నాయుడు సీఎం కాదు అనేటువంటి చర్చకు అవకాశమే లేకుండా పోయింది. రెండోది ఏంటి, రాజధాని కానీ పోలవరము కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కానీ మేము 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తాము, మేము అండగా ఉంటామని చాలా క్లియర్ గా అటు అమిత్ షా చెప్పాడు, ఇటు ప్రధానమంత్రి చెప్పాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా లాస్ట్ టైం జరిగిన మీటింగ్ లో విమర్శలు చేయలేదు, ప్రధానమంత్రి ఒక మాట కూడా అనలేదు. కాబట్టి ఇంకా ఏదన్నా ఉన్నారేమో అనుమానంగా ఉన్నది. అలాగే డీజీపీని ట్రాన్స్ఫర్ చేయమన్నాం, చీఫ్ సెక్రటరీని ట్రాన్స్ఫర్ చేయమంటే చేయలేదు. డీజీపీ కూడా నేను సాయంత్రం ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ఇక్కడ రోజు రోజుకు ప్రజల్లో గాని లేదా టీడీపీ బీజేపీ కార్యకర్తల్లో ఉన్నటువంటి అనుమానాలు 99% క్లియర్ అయిపోయింది. అయినప్పుడు ఇంకా ఉత్సాహంగా పనిచేస్తారు కదా. ఇప్పుడు బీజేపీకి సంబంధించిన వాళ్ళు 10 మంది శాసనసభ్యులు, వాళ్ళు గెలవాలి అంతే కదా. అక్కడ సరిగా పనిచేయడం లేదు టీడీపీ వాళ్ళని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఈ రోజు నుంచి పనిచేస్తారని నేను భావిస్తుంది. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారి సీఎం అని చెప్పేశారు, అభివృద్ధి కోసము అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పారు. అలాగే పార్లమెంటు సభ్యులు కూడా 6 మందిని గెలిపించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కొంత అయితే మార్పు ఖచ్చితంగా ఈ 5 రోజులు చర్చ విపరీతంగా జరుగుతుంది. దానికి తోడు నరేంద్ర మోడీ గారు ఇవాళ స్పష్టంగా ఇందాక మనకి కిరణ్ గారు కూడా చెప్పారు, అవినీతి గురించి నొక్కి చెప్పారు. మళ్ళీ ఊరికి చెప్పలే, నొక్కి నొక్కి చెప్పారు. అభివృద్ధి కంటే వీళ్ళకి అవినీతి ఎక్కువైపోయింది, ఇంపార్టెంట్ అయిపోయింది అని చెప్పి. మరి అవినీతి విషయంలో ప్రజలు ఆ కారణంగానే కదా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు వ్యతిరేక ఓటు శాతం ఎందుకు పెరిగింది? విపరీతమైనటువంటి అవినీతి, దానికి తోడు దౌర్జన్యాలు, ఈ 2 పెరిగాయి కదా. ఎప్పుడైతే అవినీతి ఉంది అని అన్నాడో మరి ఎన్నికల తర్వాత జూన్ 4 తర్వాత మరి ఏ చర్యలు తీసుకుంటారో ఈ అవినీతి మీద వదిలిపెడతాడా నరేంద్ర మోడీ? ఇప్పుడు ఆరోపణ చేసినటువంటి నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డిని గాని లేకపోతే ఆయన సహచరులను గాని రేపొద్దున అధికారంలోకి రాకపోతే వదిలిపెడతాడా? ఒకవేళ అధికారంలోకి వచ్చినా వదిలిపెడతారా? అది చర్చ వస్తుంది. ఇప్పుడు చర్చ వచ్చినప్పుడు వదిలిపెట్టాడు అనేది వస్తుంది కదా. నరేంద్ర మోడీ మీద అంత నమ్మకం కదా, ఆయన నొక్కి చెప్తున్నాడు కదా, అవినీతిని సహించే ప్రసక్తే లేదు, రాజకీయ నాయకుల కోటాది డబ్బులు ఉన్నాయి. నిన్ననే కాంగ్రెస్ లీడర్ ఇంట్లో కోట్లు పట్టుబడ్డాయని చెప్పాడు కదా. చెప్పిన వ్యక్తి వెనక్కపోడు కదా, మళ్ళీ ప్రధానమంత్రి ఆయన అవుతున్నాడు కదా. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ప్రజల్లో గాని కార్యకర్తల్లో గాని ఆ చర్చకు వస్తుంది. ఒక ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది అని చెప్పి నమ్మకంగా చెప్పాడు కాబట్టి ఇంకా నమ్ముతారు, ఇంకా ఓట్ల శాతం పెరుగుతుందేమో అని నేనైతే భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.